తెలుగులో అర్థవంతంగా బైబిల్ చదవాలి. తెలుగులో అర్థవంతంగా ఇతరులకు నేను దేవుని వాక్యాన్ని బోధించాలి. దీనికి నేనేం చేయాలి? ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కష్టపడకుండా అవదు. అయితే కొంతమంది ఏమంటారంటే, నాకు కష్టపడటానికి ఇష్టమే, కానీ నాకు తెలుగులో బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు, నాకు కావలసినటువంటి వసతులు లేవు అని అంటూ ఉంటారు. కొంతమందికి పాపం ఇంగ్లీష్ చదవటం రాదు, ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే చారిత్రకంగా మనకి సందర్భం తెలియాలి, సాంస్కృతికంగా ఎందుకు అలాంటి పదాలు ఉపయోగించారో మనకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి కూడా మనకు తెలియాలి. ఇవన్నీ అర్థం కావాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి డిక్షనరీలు ఉంటాయి, బైబిల్ డిక్షనరీలు, కామెంటరీలు ఉంటాయి, కాంకర్డెన్స్లు ఉంటాయి, హ్యాండ్ బుక్లు ఉంటాయి. మరి కొంతమందికి ఇంగ్లీష్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది మనకున్నటువంటి పరిస్థితి. అయితే హాల్మన్ పబ్లిషర్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది బైబిల్ స్కాలర్స్ని ఉపయోగించి వాళ్ళకి ఏ గ్రంథం మీద అయితే పట్టునదో ఆ గ్రంథం మీద కామెంటరీ రాయమని చెప్పి వాటినన్నిటినీ క్రోడీకరించి మనకి తెలుగులో ఒక స్టడీ బైబిల్ని ముద్రించి ఇవ్వటం జరిగింది. 2470 పేజీలు కలిగినటువంటి ఈ బైబిల్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క బైబిల్నే ముద్రించారు. ప్రతి పేజీలో సగం వరకు బైబిల్ ఉంటుంది, కింద భాగం అంతా కూడా కామెంటరీ ఉంటుంది. ఈ కామెంటరీలో మనకి భౌగోళిక, సాంస్కృతిక, అంతేకాదు స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి సత్యాలు కూడా మనకి చక్కగా ముద్రించడం జరిగింది. అటు ఇటు కూడా చివర్లో క్రాస్ రెఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ వచనానికి లింక్ వచనాలు ఎక్కడున్నాయి, ఈ పదానికి లింక్ పదాలు ఎక్కడున్నాయి, అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. అంతేకాదు బరువులు ఐగుప్తు సంస్కృతిలో ఎంత బరువు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, అవి కూడా మనకు తెలియాలి. తర్వాత టైం లైన్స్, ఎవరు ఏ కాలంలో ఉన్నారు అది మనకు తెలియాలి. ఇవన్నీ కూడా ఈ స్టడీ బైబిల్లో ఉంటాయి. ప్రతి పుస్తకానికి, అంటే ఆదికాండం, నిర్గమకాండం, ఈ పుస్తకాలు తీసుకుంటే ప్రతి పుస్తకానికి కూడా 2 పేజీల ఇంట్రడక్షన్, పరిచయం ఉంటుంది. ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్య విషయాలు ఏంటి అని. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా భారతీయ భాషలో QR కోడ్ని ప్రతి పుస్తకం యొక్క పరిచయంలో పెట్టారు. ఆ QR కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మన సైట్లోకి వెళ్తుంది. ఆ సైట్లో ఆ పుస్తకం మీద ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనము కలిగి ఉండటానికి సాధ్యమవుతుంది.